హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. టీఎస్పీఎస్సీ నుంచి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అనే ఉద్యోగానికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు చెప్పండి అని చెప్పేసి కొంతమంది అడిగారు. అందుకని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఎవరైతే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అందరూ కూడా మొత్తం వీడియో చూడండి. దాని ద్వారా మీకు ఈ ఉద్యోగానికి సంబంధించిన వివరాలన్నీ తెలుస్తాయి. అంటే నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఎవరు అర్హులు, ఎగ్జామ్ ఎట్లా అప్లై చేయాలి, ఫీజు ఎంత ఉంటుంది, శాలరీ ఎంత ఉంటుంది, ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది, అన్ని అంశాలు కూడా మీకు క్లారిటీ ఇస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి అప్డేట్స్ రెగ్యులర్గా మీకు కావాలనుకుంటే మాత్రం ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాము. ఓకే, సో ఫ్రెండ్స్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి రావడం జరిగింది. నోటిఫికేషన్ నెంబర్ 6/2022 అని ఇచ్చారు. 21/7/2022 నాడు ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. అంటే నిన్న సాయంత్రం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. జనరల్ రిక్రూట్మెంట్ అనమాట ఇది. సో దీనికి సంబంధించి మనకు సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ అని చెప్పేసి ఆన్లైన్ అప్లికేషన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎప్పుడు అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి అంటే 29 తారీఖు నుంచి అప్లికేషన్స్కి సంబంధించిన లింక్ అయితే ఓపెన్ అవుతుంది, అప్లై చేయొచ్చు. ఎండింగ్ డేట్ అంటే లాస్ట్ డేట్ ఉంటుంది కదా అప్లికేషన్కి, ఇదంతా కూడా ఆన్లైన్ అప్లికేషన్. లాస్ట్ డేట్ వచ్చేసి 26/8/2022, 26 తారీఖు ఆగస్టు. అంటే దాదాపుగా 4 వారాలు మనకు టైం ఇవ్వడం జరిగింది. అయితే మీరు ఎవరైతే అప్లై చేయాలనుకుంటారో ఈ లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా వీలైనంత తొందరగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక మనకు ఎగ్జామ్కి సంబంధించిన హాల్ టికెట్స్ అనేటివి 7 రోజుల ముందు, ఎగ్జామ్కి సంబంధించి 7 రోజుల ముందు ఇస్తామని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక పోస్ట్ వివరాలు చూసినట్లయితే నేమ్ ఆఫ్ ద పోస్ట్ అని చెప్పేసి ఇచ్చారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్ట్ పేరు. ఇక దానికి ఏ డిపార్ట్మెంట్లో ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ వివరణ ఇచ్చారు. అదంతా మనకు అవసరం లేదు, కానీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్ట్ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 24. 24 వేకెన్సీసే కదా, తక్కువ ఉన్నాయి అనుకోవద్దు. కాకపోతే ఇక్కడ ఈ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కాబట్టి మనకు కరెక్ట్ ప్రిపేర్ అయితే విజయం సాధించవచ్చు. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 44 సంవత్సరాలు. మినిమం ఏజ్ 18 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం 44 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. బీసీలు, ఎస్సీ, ఎస్టీ ఇతర రిలాక్సేషన్స్ కూడా అప్లికేబుల్ అవుతాయి. ఇక శాలరీ వచ్చేసి 42,300 బేసిక్ పే ఉంది. 42,300 నుంచి 1,15,270 వరకు ఈ స్కేల్ ఉంటుంది. అంటే స్టార్టింగ్ స్కేల్ వచ్చేసి స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 42,300 నుంచి స్టార్ట్ అవుతుంది. దాని మీద హెచ్ఆర్ఏ, డిఏ ఇవన్నీ ఉంటాయి. సో హెచ్ఆర్ఏ, డిఏ ఇవన్నీ అలవెన్స్లు కలుపుకొని 50,000కు పైగా, తక్కువలో తక్కువ 50,000 అయితే జీతం అయితే మన చేతికి రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, దీనికి సంబంధించిన పరీక్ష ఎప్పుడు ఉంటుంది అంటే ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ అనమాట. సో నవంబర్ అని చెప్పేసి ఇచ్చారు. సో నవంబర్ నెలలో పెట్టే అవకాశం ఉంది. ఎగ్జామ్ డేటు మళ్ళీ తర్వాత ఇస్తారు. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ అని చెప్పేసి అన్నారు. సిబిఆర్టీ కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ లేదా ఆఫ్లైన్ ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వచ్చే అప్లికేషన్స్ని బట్టి తక్కువ అప్లికేషన్స్ ఉంటే సిస్టమ్ మీద అంటే కంప్యూటర్ మీద ఎగ్జామ్ పెడతారు. అప్లికేషన్స్ కనుక మరీ ఎక్కువ వచ్చినట్లయితే ఆఫ్లైన్ ఎగ్జామ్ అంటే ఓఎంఆర్ బేస్డ్గా పెట్టే అవకాశం ఉంటుంది. సో ఏది అనేది తర్వాత చెప్తారు. ఎగ్జాక్ట్ డేట్ ఫర్ అబోవ్ ఎగ్జామినేషన్స్ విల్ బీ అనౌన్స్డ్ లేటర్ అని చెప్పేసి అన్నారు. అంటే తర్వాత ఎగ్జామ్ డేట్ ఇస్తారు. అయితే నవంబర్లో ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి మాత్రం మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకు చూడాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. ఎవరు అర్హులు, ఎవరు అప్లై చేయొచ్చు అని చెప్పేసి మనకు డౌట్ ఉంటుంది కదా. సో దానికి ఇక్కడ క్లారిటీ ఇచ్చారు నోటిఫికేషన్లో. సో ఈ క్వాలిఫికేషన్స్ అనేటివి యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ అన్నారు. అంటే నోటిఫికేషన్ వచ్చే నాటికి, వచ్చిన రోజు అంటే 21 జూలై ఉంది కదా, ఈ తేదీ నాటికి ఈ అర్హత అయితే ఉండాలి. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టుకు సంబంధించి ఏ డిగ్రీ ఇన్ ఫుడ్ టెక్నాలజీ అంటే డిగ్రీ ఉండాలి. డిగ్రీ ఎందులో ఉండాలి? ఫుడ్ టెక్నాలజీ ఆర్ అని ఇచ్చారు, లేదా డైరీ టెక్నాలజీ, లేదా బయోటెక్నాలజీ, ఆయిల్ టెక్నాలజీ, అగ్రికల్చర్ సైన్సు, వెటర్నరీ సైన్సు, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, లేదంటే మాస్టర్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ అంటే కెమిస్ట్రీలో పీజీ అనమాట, లేదంటే డిగ్రీ ఇన్ మెడిసిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఇది లేదంటే ఎనీ అదర్ ఈక్వలెంట్
రికగ్నైజ్డ్ క్వాలిఫికేషన్ నోటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇందులో మెన్షన్ చేసినటువంటి డిగ్రీలు అంటే ఏదో ఒకటి, అన్ని కాదు, మళ్ళీ ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఏదో ఒక డిగ్రీ ఉంటే వాళ్ళు అప్లై చేయొచ్చు. ఇక సాధారణ డిగ్రీలు అయినటువంటి ఈ బీకామ్లు, బీఎస్సీలు, ఇక్కడ ఉంటాయి కదా, బీఏలు ఉంటాయి కదా, అలాంటి వాటికి, ఇంజనీరింగ్లో కూడా డిగ్రీలు ఉంటాయి కదా, అంటే ఈసీఈ, సిఎస్సి అని చెప్పేసి బ్రాంచెస్, అలాంటి వాటికి అర్హత ఉండదు. సో ఎవరైతే అప్లై చేయాలో వాళ్ళకు ఫుడ్ టెక్నాలజీ నుంచి ఇక్కడ ఇచ్చినటువంటి ఏదో ఒక క్వాలిఫికేషన్, ఏదో ఒక అంశంలో వాళ్ళకు డిగ్రీ అయితే కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ ఏజ్ వచ్చేసి మనకు 18 ఇయర్స్ మినిమము, మ్యాక్సిమం 44 ఇయర్స్ అని చెప్పేసి అన్నారు. సో 18 నుంచి 44 సంవత్సరాల వయస్సు అనేది వాళ్ళు పరిగణిస్తున్నారు. సో ఎప్పుడు అంటే ఏ డేట్ ప్రకారం అంటే ఇక్కడ ఇచ్చారనమాట, 1/7/2004 అనే తేదీ ఉంది కదా, ఆ తేదీ కంటే ముందు, అదేవిధంగా 2/7/1978 ఆ తేదీ తర్వాత, అంటే ఈ తేదీల మధ్యలో ఉన్నటువంటి వారందరూ కూడా అర్హులు అవుతారు. అంటే ఏజ్ ప్రకారంగా, అంటే 2/7/1978 కంటే ముందు పుట్టి ఉండొద్దు, 1/7/2004 కంటే తర్వాత పుట్టి ఉండొద్దు. ఇది జనరల్ క్యాండిడేట్స్కి. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి, అంటే వయసులో సడలింపు అనమాట. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే 5 ఇయర్స్ అనమాట, బేస్డ్ ఆన్ దేర్ సర్వీస్. రెగ్యులర్ సర్వీస్ని బట్టి 5 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 సంవత్సరాలు, ఎన్సీసీ హోల్డర్స్ ఉంటారు కదా వాళ్ళకు 3 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 5 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి 10 ఇయర్స్ అనమాట. సో 44కి మీకు ఇందులో ఏదైనా రిజర్వేషన్ ఉంటే 44 ప్లస్ ఇది యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఫీ ఎంత అంటే అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ అని చెప్పేసి ఉంది. ఈచ్ అప్లికెంట్ మస్ట్ పే 200 రూపీస్. ఖచ్చితంగా ప్రతి ఒక్క అప్లికెంట్ కూడా 200 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీ అని చెప్పేసి 80 రూపాయలు కూడా పే చేయాల్సి ఉంటుంది. అయితే అన్ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఎగ్జామినేషన్ ఫీ అంటే ఈ 80 రూపాయలు అనేది ఉండదు, ఓన్లీ 200 పే చేయాలి. ఆల్ ఎంప్లాయీస్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది కదా, స్టేట్ గవర్నమెంట్ అనే కాదు, సెంట్రల్ గవర్నమెంట్, పిఎస్సీస్, కార్పొరేషన్స్, ఎందులో అయినా సరే ఉద్యోగులు అయినటువంటి వాళ్ళు మాత్రము ఎగ్జామినేషన్ కూడా ఫీ పే చేయాల్సి ఉంటుంది. అంటే 280 రూపాయలు వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. ఇక అన్ఎంప్లాయీస్ అందరూ కూడా నిరుద్యోగులు 200 పే చేస్తే సరిపోతుంది. మనం అప్లికేషన్ చేసేటప్పుడు అక్కడ అడుగుతారనమాట ఎంప్లాయా అన్ఎంప్లాయా అని. అన్ఎంప్లాయ్ అని కనుక మనం క్లిక్ చేసినట్లయితే ఫీ పేమెంట్ చేసేటప్పుడు 200 చూపిస్తుంది. ఎంప్లాయ్ అని క్లిక్ చేస్తే 280 చూపిస్తుంది, అది పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెంటర్ ఫర్ ద ఎగ్జామినేషన్ అనమాట, రిటర్న్ ఎగ్జాము. ఇది వచ్చేసి మనకు హైదరాబాద్లోనే ఉంటుంది. హైదరాబాద్ దాని సరౌండింగ్స్లో, అంటే జిల్లా కేంద్రాలలో ఉండదు, హైదరాబాద్లోనే రాయాల్సి ఉంటుంది. ఖమ్మం వాళ్ళైనా, ఆదిలాబాద్ వాళ్ళైనా, మహబూబ్ నగర్ వాళ్ళైనా, ఎవరైనా సరే. నెక్స్ట్ మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అనెక్సరీ 1 అంటే వేకెన్సీస్కి సంబంధించి బ్రేకప్ వేకెన్సీస్ అంటాం కదా, అవి అనమాట. అంటే ఏ జోన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అవి కూడా ఏ రిజర్వేషన్లో ఉన్నాయి అనేది తెలుసుకోవాలి. వాటి ద్వారానే మనం అప్లై చేయాలా వద్దా అని చెప్పేసి డిసిజన్ తీసుకోవచ్చు. మొత్తం పోస్టులు వచ్చేసి 24 అనమాట. సో ఇవి జోనల్ పోస్టులు, 7 జోన్లకు పంచారు. సో అందుకని చెప్పేసి మనకు చాలా తక్కువగా కనిపిస్తాయి. ఇక్కడ జోన్ 1లో వచ్చేసి మనకు 3 పోస్టులు ఉన్నాయి. అందులో కూడా ఒకటి ఓసీ జనరల్లో ఉంది, ఓసీ ఉమెన్లో ఒకటి ఉంది, తర్వాత ఎస్సీ ఉమెన్లో ఉంది. నెక్స్ట్ కాళేశ్వరం జోన్ అనమాట మొదటిది. రెండవది బాసరా జోను. బాసరా జోన్లో కూడా సేమ్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. అవి కూడా ఒకటి ఓసీలో ఉంది, ఒకటి ఓసీ ఉమెన్లో ఉంది, ఎస్సీ ఉమెన్లో ఒకటి ఉంది. ఇక మరి బీసీ వాళ్ళు, బీసీబీ, బీసీసీ, బీసీడీ, ఎస్టీ వీళ్ళందరూ మరి ఏం చేయాలి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఏం చేయాలంటే ఓపెన్లోనే పోటీ పడాల్సి ఉంటుంది. పురుష అభ్యర్థులు అయితే ఓపెన్లో జనరల్కి పోటీ పడాలి, ఉమెన్ అయితే ఓపెన్లో జనరల్కి, అదేవిధంగా ఉమెన్కి పోటీ పడాల్సి ఉంటుంది. ఇక రిజర్వేషన్లో ఛాన్స్ లేదు. ఎస్సీ ఉమెన్లో మాత్రం దాదాపు అన్ని జోన్లలో ఒక పోస్ట్ అయితే ఖచ్చితంగా ఉంది. ఇక జోన్ 3 రాజన్న సిరిసిల్ల వచ్చేసి సేమ్ ఓసీలో ఒకటి, ఓసీ ఉమెన్లో ఒకటి, ఎస్సీ ఉమెన్లో ఒకటి. నెక్స్ట్ భద్రాద్రి జోన్లో 5 పోస్టులు ఉన్నాయి మొత్తము. అందులో 2 ఓసీలో ఉన్నాయి, ఒకటి ఓసీ ఉమెను, ఒకటి బీసీఏ ఉమెను, ఒకటి ఎస్సీ ఉమెన్లో ఉన్నాయి. నెక్స్ట్ యాదాద్రి జోన్, ఇందులో 3 పోస్టులు ఉంటే ఒకటి వచ్చేసి ఓసీ, రెండవది ఓసీ ఉమెను, ఎస్సీ ఉమెను. నెక్స్ట్ చార్మినార్ జోన్, ఓసీ ఒకటి, ఓసీ ఉమెన్ ఒకటి, ఎస్సీ ఒకటి. నెక్స్ట్ జోగులాంబ జోన్ 4 పోస్టులు ఉన్నాయి, 4గిట్లో ఒకటి ఓసీ, ఒకటి ఓసీ ఉమెను,
ఒకటి బీసీఏ ఉమెను, ఒకటి వచ్చేసి ఎస్సీ ఉమెను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఉద్యోగాల భర్తీ అనేది కొత్త జోనల్ ప్రకారము కొత్త రూల్స్ ప్రకారం చేస్తున్నారు కాబట్టి వేకెన్సీస్ ఎప్పుడైతే తక్కువ ఉంటాయో అప్పుడు అన్నీ కూడా మ్యాక్సిమము ఉమెన్కి వెళ్తున్నాయి. ఇక్కడ చూడండి, టోటల్ అనే దాంట్లో జనరల్ అనే దాంట్లో 8 ఉంటే ఉమెన్ అనే దాంట్లో 16 ఉన్నాయి. అంటే డబల్ ఉన్నాయి. 33% ఉమెన్కి కాదు, ఇక్కడ 33% జనరల్కి వచ్చి ఉమెన్కి 66% వచ్చింది. ఇక ఈ జనరల్లో కూడా మళ్ళీ ఉమెన్ పోటీ పడే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఎవరైతే మహిళా అభ్యర్థులు ఉంటారో మీరైతే ఏ ఉద్యోగానికైనా సరే ఇప్పుడు రాబోయే ఉద్యోగాలలో పోటీ పడండి. ఖచ్చితంగా మంచి అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్, స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. పరీక్ష విధానం ఎట్లా ఉంటుందంటే 2 పేపర్లు, పేపర్ 1, పేపర్ 2. మొదటిది వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, రెండోది వచ్చేసి కన్సర్న్ సబ్జెక్ట్ అని చెప్పేసి డిగ్రీ లెవెల్, కామన్ ఫర్ ఆల్. అంటే డిగ్రీలో రకరకాల డిగ్రీలు ఇచ్చారు కదా, అందులో ఏ డిగ్రీ ఉన్నా కూడా అందరికీ కూడా ఒకటే పేపర్ ఉంటుంది. అందులో కొంత సిలబస్ మెన్షన్ చేశారు. ఆ సిలబస్కి సంబంధించి డిగ్రీ లెవెల్లో ఎగ్జామ్ ఉంటుంది, అంటే డిగ్రీ స్థాయి ప్రశ్నపత్రం ఉంటుంది. నెక్స్ట్, జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అనేది కామన్ పేపర్. 2 పేపర్లు 150 మార్కులకు ఉంటుంది. 150 క్వశ్చన్లు, 150 నిమిషాలు, ఇదనమాట. నెక్స్ట్, మొత్తం 300 మార్కులకు వచ్చిన మార్కుల ప్రకారము మెరిట్ ప్రకారము ఉద్యోగాలను భర్తీ చేస్తారు. పేపర్ 1 జనరల్ స్టడీస్ వచ్చేసి బోత్ లాంగ్వేజెస్, అంటే బైలాంగ్వేజ్, ఇంగ్లీష్ అండ్ తెలుగు. పేపర్ 2 సబ్జెక్టుకు సంబంధించి వచ్చింది మాత్రం ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది, తెలుగులో ఉండదు. ఇక సిలబస్ ఒకసారి చూసినట్లయితే మనకు జనరల్ స్టడీస్లో 13 అంశాలు ఇచ్చారు. కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంట్ అండ్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంటు, ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, జాగ్రఫీ ఆఫ్ ఇండియా ఫోకస్ టు తెలంగాణ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, పాలిటీ, సెక్యూరిటీ, కల్చర్, సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్, పాలసీస్ ఆఫ్ తెలంగాణ, మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా, హిస్టరీ ఆఫ్ తెలంగాణ విత్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ మూమెంట్ అనమాట, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, బేసిక్ ఇంగ్లీష్ అని చెప్పేసి 13 అంశాలతో జనరల్ స్టడీస్ పేపర్ 1 ఉంటుంది. ఇక పేపర్ 2 వచ్చేసి కన్సర్న్ సబ్జెక్ట్ అన్నారు కదా, కామన్ ఫర్ ఆల్. ఫుడ్ కెమిస్ట్రీ అని చెప్పేసి ఇచ్చారు, ఫుడ్ మైక్రోబయాలజీ, హైజీన్స్ అండ్ శానిటేషన్ అని చెప్పేసి ఉంది. నెక్స్ట్, ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ ఉంది. సబ్జెక్ట్స్ అనమాట ఇవి, వాటి కింద సిలబస్ కూడా ఇచ్చారు. ఫుడ్ లాస్ అండ్ ఆర్గనైజేషన్స్, పబ్లిక్ అండ్ ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషను, ఇదంతా కూడా సిలబస్ అనమాట. సో సెకండ్ పేపర్. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది మనకు ఉద్యోగానికి సంబంధించిన ఇన్ఫర్మేషను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కట్ ఆఫ్ మార్కులు. ఓకే, ఉద్యోగాలు తక్కువ ఉన్నాయి, అయితే ఎన్ని మార్కులు వస్తే ఉద్యోగం వచ్చే ఛాన్స్ ఉంది అంటే 300 మార్కులకు గాను 300 మార్క్స్ గాను 200 అండ్ అబోవ్ 200 ప్లస్ 200 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకునే ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. ఇక ఎస్సీ ఉమెన్కి కొంత రిజర్వేషన్ ఉంది కాబట్టి ఎస్సీ ఉమెన్లో ప్రతి జోన్లో కూడా ఒక పోస్టు ఉంది కాబట్టి ఎస్సీ ఉమెన్కి అయితే 190 ప్లస్ మార్కులు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. సో 200 టార్గెట్ చేయండి. జిఎస్లో 110 ప్లస్ చేయండి. సెకండ్ పేపర్లో వచ్చేసి 90 చేయండి. లేదంటే సబ్జెక్ట్ కనుక మీరు స్ట్రాంగ్ ఉంటే సెకండ్ పేపర్లో 100, ఫస్ట్ పేపర్లో 100 చేసే ప్రయత్నం చేయండి. సో ప్రిపరేషన్ కరెక్ట్గా చేస్తే ఉద్యోగం వస్తుంది, తక్కువ ఉన్నాయని కాదు. చాలామంది భయపడి అప్లై చేయరు, అప్లై చేసిన రాయరు కాబట్టి. సో ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారో ఈజీగానే ఉద్యోగం సాధించవచ్చు. సో ఫ్రెండ్స్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.